ప్రభువుకు వందనములు చెల్లిస్తున్నాం. For these days which we could spend in the presence of the Lord. ప్రభు యొక్క సన్నిధిలో గడపగలిగిన ఈ దినాలను బట్టి Brother Theodore Reginald is very much tired. He's not well this evening. సోదరుడు థియోడర్ రెజినాల్డ్ గారు బాగా అలసిపోయారు. ఈ సాయంకాల సమయంలో కొంచెం అస్వస్థతగా కూడా ఉంది. So I was pushed by him. ఒక విధంగా ఆయన ద్వారా నేను ముందుకు నెట్టబడ్డాను. So I can't, but I have to swim out. కనుక ఎదుటం తప్పట్లేదు నాకు ఇంకా. So I'm not capable to speak on the theme the Lord has given to us in these days. ఈ దినాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన ముఖ్య అంశం మీద మాట్లాడగలిగే సామర్థ్యం నాలో లేదు కానీ in the afternoon I was sharing with the young people yesterday. నిన్నటి దినాన యవనస్తులతో పంచుకుంటూ ఉన్నాను. As the Lord is building, we should, in what attitude we must be available for him. ప్రభు మనల్ని నిర్మిస్తున్నప్పుడు మనము ఆయన కొరకు ఎటువంటి వైఖరిలో ఉండాలి. I have taken these words, come and build. కనుక వచ్చి రండి కట్టుదాము అన్న మాటలు తీసుకున్నాను. So the full form of COME. కనుక COME అన్న పూర్తి భాగం ఏంటంటే carefully, జాగ్రత్తగా, సి అంటే కేర్ఫుల్లీ జాగ్రత్తగా, obediently, ఓ అంటే ఒబీడియంట్లీ విధేయతగా, and meekly, మీక్లీ అంటే ఎం అంటే మీక్లీ సాత్వికంగా, and then earnestly, E for earnestly, ఈ అంటే ఎర్నెస్ట్లీ చాలా నిశ్చితంగా జాగ్రత్తగా. and what the Lord is doing, how we should be in that. దేవుడు ఏదైతే చేస్తున్నాడో దానిలో మనం ఎలా ఉండాలి, how we should come and how our attitude should be. కనుక మనం ఎలా ఉండాలి, ఎలా రావాలి, మన వైఖరి ఎలా ఉండాలి. BUILD. కనుక BUILD బిల్డ్. Be useful in Lord's doing. Be useful in Lord's doing అంటే ప్రభు చేసే దానిలో మీరు ఉపయోగకరంగా ఉండండి. And may the Lord help you to understand the theme fully కనుక and be involved in this great work the Lord is doing in these end days. ఈ యొక్క ముఖ్యాంశాన్ని సంపూర్తిగా గ్రహించడానికి, ఈ యొక్క అంచె దినముల్లో దేవుడు చేస్తున్న దానిలో మనం కూడా పని కల్పించుకోవడానికి దేవుడు సహాయం చేయడానికి దేవుడు తోడ్పడలాగా ప్రార్థన చేద్దాం. Uncle was telling, don't be sleepy but be attentive to the word of God. అంకుల్ చెప్తున్నారు మీరు నిద్రపోవద్దు, తర్వాత దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి అని. Of course we have every instrument to keep you awake. మిమ్మల్ని నిద్రపోతుంటే మెలకువగా ఉండడానికి కావాల్సిన సాధనాలన్నీ మా దగ్గర ఉన్నాయండి. But before we proceed, let us read one verse from the word of God together. ముందుకు వెళ్ళడానికి ముందుగా దేవుని యొక్క వాక్యంలో ఒక వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. 1 Corinthians chapter 15. మొదటి కొరింథీ 15వ అధ్యాయం. And the last verse shall we read together, please. చివరి వచనం అందరం కలిసి చదువుకుందామండి. 1 Corinthians chapter 15 and verse 58. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం అందరం కలిసి. Therefore, my beloved, many people were requesting me. చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు. And especially young brothers and sisters, you did not sing the song of our choice. చాలా మంది యవన సహోదరులు సహోదరులు మేము కోరిన పాట పాడలేకపోయారని. Though I sang all the 3 songs, but still it seems you are not satisfied. నేను 3 పాటలు 3 రోజులు పాడినా సరే సంతృప్తికరంగా మీరు ఉన్నట్లుగా నాకైతే అనిపించలేదు. Even though God's servant is promising you that the CD is going to be ready. దేవుని సేవకుడు దీని యొక్క సీడీలు కూడా లభ్యంగా ఉంటాయని మీకు వాగ్దానం చేసినా సరే, but still some people want to see the live performance. కొంతమంది సజీవమైనటువంటి ఆ యొక్క పాటలు మీరు పాడితే వినాలని ఆశతో ఉన్నామని చెప్తూ మొదలు పెట్టారు. So just to encourage you and also those who are not yet saved, we are going to sing this song for them. కనుక మిమ్మల్ని ప్రోత్సహించే నిమిత్తము ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారి కొరకును ఈ యొక్క పాట ఒక్కసారి పాడాలని కోరుచున్నాం. As we always request, we need your cooperation. ఎప్పుడు చెప్పేటట్లుగానే మీ సహకారం మాకు ఎంతో అవసరమే ఉంది. Without cooperation, no proper operation. మీ సహకారం లేకుండా సరైనదిగా పని ముందుకు సాగదు. So all you have to sing is వినరండి ఈ మంచి బోధ. వినరండి ఈ మంచి బోధ అన్న పదం మట్టుకు మీరు పాడాలంతే.
వినరండి మంచి బోధ, వినరండి మంచి బోధ, వినరండి మంచి బోధ, వినరండి మంచి బోధ. దీన్ని విను నమ్ము వారికి తొలుగు నరక బాధ. వినరండి మంచి బోధ. తనవు స్థిరము కాదు, మనతో ఏమీ రాదు, పనికి మాలిన లోకమండి. లోకమును నమ్మి చెడిపోవకండి, దీన్ని వినిపింపవచ్చేనామండి. ఇది మన దేవుడంపిన ఘనమైన సువార్త. వినరండి మంచి బోధ. ఇది మన దేవుడంపిన ఘనమైన సువార్త. వినరండి మంచి బోధ. దీన్ని విను నమ్ము వారికి తొలుగు నరక బాధ. వినరండి మంచి బోధ. పాప గుంట నుండి పైకి మనలా దియ పరమాత్ముడే మన జోడాయే. మన బాధలు సిలువపైకి పోయే, మన పాపంబులకు బలితానాయే. మరియు బలి అయి సచ్చిపోయి లేచే, అతి ప్రభువైన యేసయ్య పావన చరిత్ర. వినరండి మంచి బోధ. అతి ప్రభువైన యేసయ్య పావన చరిత్ర. వినరండి మంచి బోధ. దీన్ని విను నమ్ము వారికి తొలుగు నరక బాధ. వినరండి మంచి బోధ. కులము నమ్మకండి, గుణమే కారణమండి, కులములో ఏమీ లేదండి. మన బలము ఎంత కాలమండి, మీ కొలువైన స్థిరము కాదండి. బాగా తలపోసి చింపారండి, దైవ బలమే బలమని నమ్మి ప్రభు యేసును నమ్మండి. వినరండి మంచి బోధ. దైవ బలమే బలమని నమ్మి ప్రభు యేసును నమ్మండి. వినరండి మంచి బోధ. దీన్ని విను నమ్ము వారికి తొలుగు నరక బాధ. వినరండి మంచి బోధ. తినుటాకెంతయున్నా తనవు పెంచుకొన్న, ధనము చక్క ధనములున్నా, ఎన్నో దాన ధర్మము చేస్తున్నా, పిల్లలను చూచుకొని మురియుచున్నా, నీకు మనసు నెమ్మది దొరకదన్నా. అతి మనసు నెమ్మదినిచ్చు ఘన ప్రభుని చరిత్ర. వినరండి మంచి బోధ. అతి మనసు నెమ్మదినిచ్చు ఘన ప్రభుని చరిత్ర. వినరండి మంచి బోధ. దీన్ని విను నమ్ము వారికి తొలుగు నరక బాధ. వినరండి మంచి బోధ. ఒక్కడే దేవుండు చక్కగా నమ్మండి, పెక్కు మాటలు చెప్పమండి. మన టక్క గురువుల నమ్మకండి, వారి చెక్క బొమ్మల మ్రొక్కకండి. మీరు ఎక్కడ బోవలదు సుండి, మనము ఎక్కడ మ్రొక్కుతే అక్కడే ఉన్నాడు. వినరండి మంచి బోధ. మనము ఎక్కడ మ్రొక్కుతే అక్కడే ఉన్నాడు. వినరండి మంచి బోధ. దీన్ని విను నమ్ము వారికి తొలుగు నరక బాధ. వినరండి మంచి బోధ. కూటి కొక్క కుండ కూర కొక్క కుండ, కూటి కుండ మన్ను కాదా.
ఆ కూరాకుండా మట్టి గాదా వాటిని కుమ్మారయ్యా చేయాలేదా మనలా వాటికి బోల్చూతే కాదా అయ్యో కాటి వరకే కులము తరువాత ఏ కులము వినరండి ఈ మంచి బోధ అయ్యో కాటి వరకే కులము తరువాత ఏ కులము వినరండి ఈ మంచి బోధ దీన్ని విను నమ్ము వారికి తొలుగు నరక బాధ వినరండి ఈ మంచి బోధ మా వంటి వారనుచు మా వారు మీరనుచు కేవలము మీ మేలు కోరి మీకు దేవుని నిజమైన దారి నిత్య జీవామిచ్చు నత్తి పూరి చూపా మీ ఊరికి దినము చేరి సత్య దేవుడే సుప్రేమ తేటగా తెలపంగా వినరండి ఈ మంచి బోధ సత్య దేవుడే సుప్రేమ తేటగా తెలపంగా వినరండి ఈ మంచి బోధ దీన్ని విను నమ్ము వారికి తొలుగు నరక బాధ వినరండి ఈ మంచి బోధ ఏదో క్రొత్త బోధ ఎందుకు మాకనుచు వాదాలు పెట్టుకొనకండి మా మీద కోపము బూనకండి మీనేది మాకొద్దు లేదండి మీ మీద మాకు ప్రేమ సుంది ఆ మీది దేవుని నమ్మి ఆదరణ పొందండి వినరండి ఈ మంచి బోధ ఆ మీది దేవుని నమ్మి ఆదరణ పొందండి వినరండి ఈ మంచి బోధ దీన్ని విను నమ్ము వారికి తొలుగు నరక బాధ ఈ మంచి బోధ దీన్ని విను నమ్ము వారికి తొలుగు నరక బాధ వినరండి హో హో వినరండి హా హా వినరండి ఈ మంచి బోధ దీన్ని విను నమ్ము వారికి తొలుగు నరక బాధ వినరండి ఈ మంచి బోధ Thank you so much for singing along with me. నాతో కలిసి పాడినందుకు చాలా నిండా వందనాలు. Some of the sisters, young sisters, they were asking me, Uncle, can't you speak in Telugu? యవనస్తులైన కొంతమంది సహోదరులు అంకుల్ మీరు తెలుగులో మాట్లాడలేరా అని అడుగుతున్నారు. I once again accept before you, I failed my 8th class twice. మరి ఒకసారి మీ దగ్గర నేను ఒప్పుకోవాలని కోరుతున్నాను. If at all- 8వ తరగతి నేను తప్పిపోయిన వాడిను. If at all I am able to speak this much English, it is because I read my Bible daily loudly. ఈ మాత్రమన్నా ఇంగ్లీష్లో నేను మాట్లాడగలుగుతున్నానంటే ప్రతిరోజు బైబిల్ నేను బిగ్గరగా చదువుతాను కనుక. And I am a very good imitator. నేను చక్కగా అనుకరించగలను కూడా కనుక. And especially preachers, those who used to come to Hebron from England, I used to watch their mouth as to how they pronounce each word. ప్రత్యేకించి ఇంగ్లాండ్ దేశం నుంచి హెబ్రోన్కి వచ్చేటువంటి బోధకులు వారు ఎలాగా మాటలు పలుకుతున్నారని ఉచ్చారణ చూడటానికి జాగ్రత్తగా వారి యొక్క నోటి పెదవుల కదలికను గమనించేవాడిని. Some of my senior brethren used to scold me, "Oh, we are all taking notes and you are just looking at their mouth." కనుక నాకంటే సీనియర్ సహోదరులు అందరూ కూడా అనేవారు, మేమంతా కూడా ఆ యొక్క మేము నోట్స్ రాసుకుంటుంటే నువ్వేంటి ఆ నోరు వెంటబెట్టుకుని చూస్తున్నామని. But really this helps me a lot. నిజంగా ఇది నాకు చాలా సహాయం చేసింది. And people don't believe me if I tell them my real education. నిజంగా నాకున్నటువంటి ఆ యొక్క విద్య గురించి చెప్తే ప్రజలు ఎవరు కూడా నమ్మరు. So from that day onwards I made up a degree for myself. అప్పటి నుంచి నా కొరకు ఒక బిరుదు నేనే సిద్ధపరచుకున్నాను. MBBF. MBBF. They say MBBS, we know what is this F. అప్పుడు అడుగుతారు MBBS అంటే మాకు తెలుసు, MBBF ఏంటని. Matric bar fail. అస్తమానం 10వ తరగతి తప్పిపోయిన వాడిని.
But it is only God's grace that Lord is using me for the past 35 years in the ministry of the Lord. ప్రభు యొక్క పరిచర్యలో గత 35 సంవత్సరాలుగా ఆ యొక్క దేవుడు నన్ను ఉపయోగించుకున్నట కేవలం ఆయన కృప మాత్రమే. After I came for the Lord's ministry in 1974. 1974లో దేవుని యొక్క పరిచర్యకు నేను వచ్చినప్పుడు, as I already shared my testimony with you, గతంలోనే నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకున్నాను. Uncle was telling about a CD, but this man is out of CD. అంకుల్ సీడీ గురించి చెప్తున్నారు, ఈయనేమో సీడీకి వెలపట్టున్నాడు. So Lord has chosen me from a Hindu family. దేవుడు నన్ను ఒక హైందవ సాంప్రదాయం నుంచి ఏర్పరచుకున్నాడు. My mother was the first person to believe on the Lord Jesus Christ. నా తల్లి గారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించిన వారిలో మొదటి స్త్రీ. And it is her steadfastness and it is her prayers that have brought us all to the feet of the Lord. కనుక ఆమె యొక్క ఎడతెగని ప్రార్థన మమ్మల్ని ప్రభు యొక్క పాదాల చెంతకు నడిపించింది. So that's the reason we could read this verse in 1 Corinthians chapter 15 and verse 58. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం మనం చదివాం ఇందాక. We should be steadfast and unmovable, always abounding in the work of the Lord. కనుక మీ ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. Beloved, this type of nature will come only when you accept Jesus Christ as your personal savior and true God. ప్రభువైన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా నిజమైన దేవుడిగా అంగీకరిస్తే తప్ప ఇటువంటి అనుభవం మీలోనికి రాదు. As I already said, I was away from my parents from my 13th year onwards. నేను ముందుగానే చెప్పాను మీతోటి, నా 13వ సంవత్సరం నుంచి నా తల్లిదండ్రులకు దూరంగానే పెరుగుతూ వచ్చాను. My daddy was the eldest, my grandfather was the eldest amongst the 5 brothers. కనుక మా తాతగారు ఆ యొక్క 5గురు సహోదరుల్లో చాలా పెద్దవాడుగా ఉన్నాడు. And then my daddy also was the eldest in the family amongst the brothers. మా తాతగారు కుటుంబంలో మా నాన్నగారు సహోదరులందరిలో ఒకటి పెద్దవాడుగా ఉన్నాడు. So when we accepted Jesus Christ as family, కనుక కుటుంబంగా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు, in according to our Hindu custom, the eldest brother will have the house goddess in their house. మా హైందవ సాంప్రదాయం ప్రకారంగా పెద్ద సహోదరుడు గృహ దేవతను కలిగి ఉంటాడు. So we used to have one small temple of Maisamma. కనుక మా దగ్గర ఒక చిన్న దేవాలయం మైసమ్మ దేవాలయం ఉండేది. And that was from our great grandfathers. That idol itself was 500 years old. ఇక అది ముత్తాతల కాలం నుంచి వస్తుంది. ఆ యొక్క విగ్రహమే దాని యొక్క వయసు 500 సంవత్సరాలు. And our relations, whenever they do some puja there, కనుక మా బంధువులు ఎవరైనా ఏదైనా పూజ నిర్వహించాలంటే these old people, they'll bring the bladder of liquor. కనుక ఈ పెద్దవారందరూ కూడా ఈ నాటు సారా తీసుకొచ్చేవారు. And before they drink, they'll put a little before that Devi. కనుక ఈ వారు నాటు సారా తాగడానికంటే ముందు ఈ మైసమ్మ దేవికి కొంచెం అప్పగించేవారు. So that little fallen over there, it will be smelling a lot all through about 2-3 days. కనుక పడిపోయిన కొంచెం నాటు సారా సుమారుగా 2-3 దినాల వరకు చాలా అసహ్యమైన వాసన వచ్చేది. I believed on the Lord Jesus in 72. 1972వ సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను. My parents also, as I said, they already believed on the Lord. మా తల్లిదండ్రులు కూడా అప్పటికే ప్రభువునందు విశ్వాసం ఉంచామని చెప్పారు. And once when this puja happened, I was very much disturbed because of that liquor smell. కనుక ఒకసారి ఇలాగ పూజ నిర్వహిస్తున్నప్పుడు ఆ యొక్క నాటు సారా వాసనకి నేను చాలా కలవరపడ్డాను. So I thought we all believed in the living God. సజీవుడైన దేవునందు అందరం విశ్వాసం ఉంచాం కనుక I myself believed on the Lord Jesus. స్వయంగా నేనే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను. So what is the use of this idol? కనుక ఈ విగ్రహం వల్ల మనకు ఉపయోగం ఏంటి? So it was within the wall. అది గోడ లోపలే ఉంది. So అమర్చబడి I took that amma and threw it outside. ఆ అమ్మను బయటికి లాగి బయటికి ఇసిరేశాను. I brought little mud and plastered that wall. కనుక కొంచెం మట్టి తీసుకొచ్చి ఆ ఖాళీని నేను పూర్తి చేశాను. After 10-15 days, when some puja came, they came to do puja to amma. 10-15 రోజుల తర్వాత మళ్ళా ఇంకో పూజ పునస్కారం దినమేదో వచ్చింది. ఈ అమ్మకు పూజ చేయడానికి బంధువులందరూ చేరొచ్చారు. So
then my grandmother, she was shouting, oh, like that, no goody, no amma, no goody, no amma. కనుక మా అమ్మమ్మ నానమ్మ ఆమె నోరు కొట్టుకుంటూ అయ్యో గుడి లేదు అమ్మ లేదు గుడి లేదు అమ్మ లేదని నోరు బాదుకుంది. So they all gathered around me and asked me very hardly. కనుక వాళ్ళందరూ నా చుట్టూ చేరి చాలా కఠినంగా కర్కశంగా అడిగారు. My uncle said, where you threw amma, man? నువ్వు నా మేనమామ చెప్పాడు నువ్వు ఎక్కడ విసిరేసావు మా అమ్మని. I told where we put our kachra backside the house. మా ఇంటి వెనకాల చెత్త పాడేసే దగ్గరే పాడేసామని చెప్పాను. So both my uncles went and searched for that idol. కనుక మేనమామలిద్దరూ కూడా వెళ్ళి అది ఎక్కడ ఉందో వెతుకుదామని చూశారు. And all the kachra was cleaned. కనుక అప్పటికే చెత్త అంతా తుడిచేశారు. And then lastly they found that idol. చివరికి ఆ యొక్క విగ్రహాన్ని కనుగొన్నారు. They brought it back to uncle's house. తిరిగి తీసుకొచ్చి మేనమామ ఇంట్లో తీసుకొచ్చారు. And they called the pandit, pujari. ఆ పూజారిని పిలిచారు. And they cut a goat as forgiveness sacrifice. కనుక పాప క్షమాపణ నిమిత్తం ప్రాయశ్చిత్తం కొరకు ఒక మేకను వధించారు. And that pandit told, now Amma has sat on our asanam. ఇప్పుడు మళ్ళీ ఈ పూజారి గారు చెప్పారు ఆసనం మీద అమ్మగారు కూర్చున్నారని. Now the fellow who threw Amma, you see what will happen to him. కనుక ఇక ఎవరైతే ఈ అమ్మని విసిరేశాడో ఆ అబ్బాయికి ఏం జరుగుతుందో చూడండి అన్నాడు ఆ పురోహితుడు. I was just 16 and a half that time. అప్పటికే నా వయసు 16.5 సంవత్సరాలే. So I was thinking within me. నాలో నేను అనుకుంటున్నాను. Also I told to my uncle, నా మేనమామతో కూడా చెప్పాను, if the Lord Jesus whom we believed is not true, the curse of that pandit will fall upon me. కనుక ప్రభువైన యేసు క్రీస్తునందు మే ఏ ప్రభునందు విశ్వసించానో ఆయన నిజ దేవుడు కాకపోతే ఆ పురోహితుడు చెప్పినటువంటి ఆ యొక్క శాపమంతా నాకు తగులుతుంది ఖచ్చితంగా. As I said, I used to sleep alone in our own house. నేను ముందే చెప్పాను కదా మా సొంత ఇంట్లో నేను ఒంటరిగా నిద్రించేవాడిని. And early morning next day, మరుసటి దినాన వేకుజామున my grandmother and uncle came tapping the door to see whether I was alive or not. కనుక నా యొక్క నానమ్మ తర్వాత మేనమామ ఇద్దరు వచ్చారు నేను బతుకున్నానో లేదో చూద్దామని తలుపు తట్టారు. From that day onwards, my faith in the Lord Jesus grew stronger. అప్పటి నుంచి ప్రభువైన యేసు క్రీస్తునందు నేను కలిగినటువంటి విశ్వాసము బలంగా ఎదగడం మొదలుపెట్టింది. And by my personal experience I can testify before you all that Jesus Christ is the true living God. కనుక నా వ్యక్తిగతమైన అనుభవం ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు నిజమైనటువంటి సజీవుడైన దేవుడు అని. If there is any friend here sitting without accepting Jesus Christ as their personal savior, కనుక ఇక్కడ ఎవరైనా స్నేహితులు ఇంకా ప్రభువైన యేసు క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే, in this last evening meeting we plead with you in the name of Jesus. కనుక చివరి రాత్రి కొడుకులో ప్రభువైన యేసు క్రీస్తు నామములో మిమ్మల్ని బ్రతిమిలాడుచున్నాం. Before it is too late, come and accept him and go with this heavenly joy. ఇంకా ఆలస్యం కాకమునుపే వచ్చి ఆయనను అంగీకరించండి, పరలోకపు ఆనందంతో తిరిగి వెళ్ళండి. And after believing the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత Lord wants as his people to be steadfast, unmovable and always abounding in the work of the Lord. దేవుడు ఆయన యొక్క ప్రజలు స్థిరులుగా కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధిలో ఎల్లప్పుడూ ఆసక్తులుగా ఉండాలని కోరుచున్నాడు. From the very beginning, God was commanding his people Israel through prophets and through leaders to be unmovable and steadfast. కనుక ఆరంభం నుంచి దేవుడు ఆయన ప్రజలైన ఇశ్రాయేలును ప్రవక్తలను కదలని వారుగాను స్త్రీలుగాను ఉండాలని కోరుచు వచ్చినాడు. When God was about to give them the promised land Canaan, దేవుడు వారికి వాగ్దాన భూమి కనాను దేశాన్ని ఇస్తానన్నప్పుడు Joshua was exhorting the Lord's people in this way. యెహోషువ దేవుని యొక్క ప్రజలను ఈ మార్గంలో హెచ్చరిస్తున్నాడు. See Joshua chapter 23 and verse 7. యెహోషువ 23వ అధ్యాయం 7వ వచనం చూడండి దయచేసి. That ye come not among these nations, these that remain among you, neither make mention of the name of their gods, nor cause to swear by them, neither serve them nor bow yourselves unto them. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసం చేయక, వారి దేవతల పేళ్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక. And verse 8 says, but cleave unto the Lord your God, as ye have done unto this day. 8వ వచనం చెప్తుంది, మీ నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. So
Lord wanted that his people should be steadfast in their faith. కనుక దేవుడు ఆయన ప్రజలు విశ్వాసంలో ఎడతెగని వారుగా ఉండాలని కోరుచు వచ్చాడు. As the Lord has liberated us from sinful life, పాప జీవితం నుంచి దేవుడు మనను స్వతంత్రులుగా చేసినట్లుగా, having got this freedom, beloved, we should be steadfast in this liberty. కనుక ఈ యొక్క స్వేచ్ఛను పొందిన తర్వాత ఇవ్వబడిన స్వాతంత్రంలో మనము స్థిరులుగా కొనసాగాలని కోరుచున్నాడు. In Galatians chapter 5, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో and verse 1, మొదటి వచనము, stand fast therefore in the liberty wherewith Christ hath made us free, and be not entangled again with the yoke of bondage. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. Mostly we are sharing this word with the people of God for this evening. దేవుని యొక్క ప్రజలతో ఈ సాయంకాలము చాలా మటుకు ఈ యొక్క వాక్యాన్ని పంచుకోవాలని చూస్తున్నాం. We are talking to the people of God as to how they should be in their Christian life. కనుక దేవుని యొక్క ప్రజలు క్రైస్తవ జీవితంలో ఏ రీతిగా ఉండాలి అన్న విషయమే మాట్లాడుచున్నాం. So from the very beginning it is the Lord's desire that we should be steadfast and unmovable in our faith life. ఆరంభం నుంచి మన యొక్క విశ్వాస జీవితంలో కదలని వారంగా స్థిరంగా ఉండాలని దేవుని యొక్క ఆశగా చూస్తూ ఉన్నాం. See in Philippians chapter 1, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం and verse 27, 27వ వచనం, let your conversation be as it becometh the gospel of Christ, that whether I come and see you or else be absent, I may hear of your affairs, that ye stand fast in one spirit, with one mind, striving together for the faith of the gospel. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగునా. So beloved, remember, Lord wants us to be steadfast, stand fast in our Christian life. క్రైస్తవ జీవితంలో స్థిరముగా ఖచ్చితంగా నిలబడాలని ప్రభువు మన నుంచి కోరుచున్నాడు. Very briefly, I want to put before you few examples from the word of God. దేవుని వాక్యం నుంచి బహు క్లుప్తంగా కొన్ని ఉదాహరణలను చెప్పాలని కోరుచున్నాను. How they were steadfast to fulfill the command of God which was given to them. దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చే విషయంలో వారు ఏ రీతిగా ఎడతెక్కకుండా ఉన్నారో. Men of God, king, women of God, and apostles, they were all steadfast in their Christian life. కనుక క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క ప్రజలు, స్త్రీలు, అపోస్తలులు వీరందరూ కూడా ఎడతెక్క స్థిరులుగా నిలిచినట్టుగా చూస్తున్నాం. In 1 Kings chapter 13, మొదటి రాజులు 13వ అధ్యాయంలో we read there about a man of God. అక్కడ ఒక దైవజనుని గురించి చూస్తున్నాం. And God has commanded him and given him a news to be given to the king and to the people. దేవుడు అక్కడ ఒక రాజుకు ఆజ్ఞాపించి మరొక రాజుకు ఒక ప్రవక్తకు చెప్పి మరొక రాజుకు చెప్పడానికి ఒక వార్తను ఇచ్చినాడు. And God has very specifically told him not to stay there, neither eat or drink, but just deliver the message and come back. కనుక అక్కడ ఉండొద్దని, అక్కడ తిని త్రాగొద్దని, అన్నపానములు పుచ్చుకోవద్దని, కేవలము ఆ వార్త మాత్రం చెప్పి వెంటనే వచ్చేమని ఎంతో సుస్పష్టంగా దేవుడు ఆయనతో చెప్పాడు. And this man of God was faithful to the commandment of the Lord. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఈ దైవజనుడు చాలా నమ్మకస్తుడిగా కూడా ఉన్నాడు. See, as he was returning back, తిరిగి వచ్చేస్తున్న సమయంలో king came and told him, రాజు వచ్చి చెప్పాడు, come home, I will eat and drink and I will give you some gifts. నువ్వు ఇంటికి రా, నేను తిని త్రాగు, నీకు కొన్ని నేను బహుమానాలు కూడా ఇస్తానని చెప్పాడు. But see what the man of God has answered. దైవజనుడు దానికి ఏమని సమాధానం చెప్పాడు. In 1 Kings chapter 13 verse 8, మొదటి రాజులు 13:8 వచనంలో, and the man of God said unto the king, if thou wilt give me half thine house, I will not go with thee, neither will I eat bread nor drink water in this place. దైవజనుడు రాజుతో ఇట్లనను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. But later on a prophet came and told lie, but I believe that second prophet's sin is greater than this man of God. ఆ తర్వాత ఆ యొక్క మరొక ప్రవక్త వచ్చి అబద్ధం చెప్పాడు, అతన్ని ప్రోత్సహించినాడు.
తర్వాత కనబడేది ఏంటంటే ఈ దైవజనుడి కంటే రెండో ఆ యొక్క ప్రవక్త ఎంతో గొప్ప అపరాధంలో చిక్కున్నట్లుగా. It is very amazing to see people of God telling lies. దేవుని యొక్క ప్రజలు అబద్ధాలు చెప్పడం చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది మనకి. May the Lord keep us all from this fault. కనుక ఈ యొక్క తప్పిదం నుంచి దేవుడు మనందరినీ కూడా తప్పించును కాపాడును గాక. And we have to pray much for those who are involving themselves in these matters. ఈ విషయాల్లో ఎవరైతే జోక్యం చేసుకుంటారో అలాంటి వారి కొరకు అధికంగా మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. From the very first day when we came here, Uncle Ambrose was telling, pray much for Hebron. ఇక్కడికి వచ్చిన దినం నుంచి ఆంబ్రోస్ అంకుల్ గారు మనకి చెప్తా ఉన్నారు, హెబ్రోన్ కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి అని. How these fellows are telling lies being God's servants. దేవుని సేవకులుగా ఉండి కూడా ఎలాగ అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు. So beloved, Lord wants us to be steadfast in our Christian life. క్రైస్తవ జీవితంలో స్థిరంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. In 2 Kings we read of a young king. రెండవ రాజుల్లో ఒక యవనస్తుడైన రాజును చూస్తాం. He was enthroned in his childhood. బాల్యములోనే సింహాసనం ఎక్కాడు. And he followed the Lord. ప్రభువుని అనుసరించాడు. See in 2 Kings chapter 22. రెండో రాజుల 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. And verse 1 and 2. 1-2 వచనాలు. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదయాకు కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవక్తలకు సరిగా ప్రవర్తించెను. So we read of this king, ఈ రాజును గురించి చదువుతున్నాం, that he neither turned aside to the right hand or to the left hand. ఇతను కుడి వైపుకు గాని ఎడమ వైపుకు గాని తిరిగిన వాడుగా కనబడలేదు. He was steadfast in following the footsteps of his forefather King David. తన యొక్క పితరుడైన దావీదు యొక్క అడుగుజాడలో నడుచుకోవడం విషయంలో స్థిరుడుగా ముందుకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. Beloved believer, ప్రియులారా విశ్వాసులు, how are you in your Christian life? క్రైస్తవ జీవితంలో మీరు ఎలా ఉన్నారు? In regard to us, not only left and right, we are right about turn. కనుక మనము కుడికి కానీ ఎడకి కానీ తిరగడం కాదు, మనం సంపూర్తిగా వెనకకే వచ్చేసాం. We are unable to remain steadfast in our Christian life. క్రైస్తవ జీవితంలో ఎడతెక్క ఉండే విషయంలో తప్పిపోయిన వారంగా ఉండలేకపోతున్నాం. I often saw some people, those who slide back. చాలా సార్లు ఇలాగా వెనుకంజ వేస్తున్న ప్రజలు నేను గమనిస్తూ వచ్చాను. They in the beginning days of their Christian life, they will be sitting in the front row. క్రైస్తవ జీవిత ఆరంభ దినాల్లో మొదటి వరుసలో వచ్చి కూర్చుంటారు వాళ్ళు. After 2-3 years they will be in the middle. 2-3 సంవత్సరాలకు వచ్చిన తర్వాత మధ్యలోకి వచ్చి కూర్చుంటారు. Later on they come late and sit at the last. ఆ తర్వాత ఆలస్యంగా వస్తారు, అంతేకాకుండా వెనకాలకి వెళ్ళి కూర్చుంటారు. And before the last prayer they are off. చివరి ప్రార్థనకు ముందే బయట ఉంటారు మళ్ళీ. And after some days we cannot find their address as to where they are. ఆ తర్వాత కొంతకాలానికి వారి చిరునామా ఎక్కడుందో కూడా మనకు తెలియదు ఇంకా. Beloved, is that your life this day? ప్రియులారా, ఈ దినాన మీ జీవితం అలా ఉందా? Lord wants us to build again. దేవుడు తిరిగి మళ్ళీ నిర్మించాలని కోరుచున్నాడు. But as we have been hearing, he cannot do without in our lives anything without our permission. కనుక మన అనుమతి లేకుండా మన జీవితంలో ఆయన ఏ పని కూడా చేయలేని వాడుగా ఉన్నాడు. God is love. దేవుడు ప్రేమ అయినాడు. And true love never forces anybody. నిజమైన ప్రేమ ఎవరిని బలవంతం చేయదు. If you want, you can come and be blessed and be a blessing. కనుక నువ్వు కావాలనుకుంటే రావచ్చు, ఆశీర్వాదం పొందగలవు, ఆశీర్వాద కారణంగానే ఉండగలవు. If you don't want, Lord will not do it forcefully upon you. ఒకవేళ కనుక నువ్వు వద్దనుకుంటే దేవుడు బలవంతంగా దాన్ని నీ మీద రుద్దడు. Job in his life has said a very wonderful word. యోబు తన జీవితంలో ఎంతో అద్భుతమైన మాట చెప్పినాడు. See book of Job chapter 23. యోబు గ్రంథము 23వ అధ్యాయం చూడండి దయచేసి. Book of Job chapter 23. యోబు గ్రంథము 23వ అధ్యాయము and verse 11. 11వ వచనం. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించుతిని. So beloved, see what he says, my steps, my foot hath held his steps. కనుక నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. His way have I kept
not decline. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించితిని. So beloved, remember, the Lord is going to build you up. దేవుడు నిన్ను కట్టాలని కోరుచున్నాడు. And he doesn't want that we should decline ourselves from this life. కనుక దీని నుంచి మనం ఇటుగాని అటుగాని తొలగిపోకూడదని కూడా కోరుచున్నాడు. But as we have been hearing, Lord will not force us. If we are willing to pay the price, God will use us. కనుక మనం వింటున్నట్లుగా దేవుడు మనం బలవంతం చేయడు. మనం క్రయం చెల్లించడానికి కనుక సిద్ధంగా ఉంటే దేవుడు మనల్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడేవాడు ఉన్నాడు. That man of God was steadfast in the command he received from God. కనుక ఆ దైవజనుడు దేవుని నుంచి స్వీకరించిన ఆ యొక్క ఆజ్ఞకు ఎంతో విధేయుడై ఉన్నాడు. King Josiah, he followed the Lord without turning neither to the left nor to the right. రాజైన యోషియా కుడికి గాని ఎడమకి గాని తొలగకుండా నిదానంగా నడిచినట్లుగా చూస్తున్నాం. And Job says, his way have I kept and not declined. ఇక్కడ యోబు చెప్తున్నాడు ఆయన యొక్క పాదములు ఆయన అడుగుజాడలు విడువక నేను నడుచుకుంటున్నానని. Beloved, when we examine ourselves in the light of this lives of these people, ఈ ప్రజల యొక్క జీవితాలను బట్టి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే ప్రియులారా, how are we today in our Christian faith? క్రైస్తవ విశ్వాసంలో ఈ దినాన మనం ఎలాగున్నాం? Are we steadfast and following the Lord without turning మనం back? వెనకకు తిరగకుండా ఎడతెక్క ప్రభువును అనుసరించే వారు ఉన్నామా? Or we are those who are going away? మనము పక్కకు తొలగిపోతున్న వారి వలె ఉన్నామా? In the book of Daniel we read a marvelous testimony about these four Hebrew young ఈ people. దానియేలు గ్రంథంలో నలుగురు హెబ్రీల గురించి ఎంతో అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. We know about Daniel. దానియేలు గురించి మనకు తెలుసు. And I would like to show you the faith of his friends. తన స్నేహితుల యొక్క విశ్వాసాన్ని మీకు చూపించాలని కోరుచున్నాను. Shadrach, Meshach and Abednego. శద్రకు, మేషకు, అబేద్నెగో. When the challenge was in between their God and to obey the commandment of the king. కనుక దేవునికిని తర్వాత రాజు యొక్క ఆజ్ఞకు లోబడ్డానికి మధ్యలో సవాలు విసరబడినప్పుడు, And these three young people were not fearing even to take the name of Nebuchadnezzar. కనుక ఈ ముగ్గురు యవనులు నెబుకద్నెజరును పేరు పెట్టి పిలవడానికి కూడా వెనకాడలేదు. They said, "Oh Nebuchadnezzar, we are not careful to answer thee." కనుక ఓ నెబుకద్నెజరు, ఈ విషయమై మీకు మేము సమాధానం చెప్పవలసిన అవసరం మాకు లేదు అని చెప్తున్నాడు. Nobody can call king by his name. ఎవరు కూడా రాజును పేరు పెట్టి పిలిచే అధికారం లేదు. Very reverently, respectably they have to say, "Oh Lord, my king." కనుక ఎంతో గౌరవంతో ఎంతో భయభక్తులతో రాజు చిరంజీవి గాక అని మొదలు పెడతారు. But see these people what they answered in Daniel chapter 3 and verse 18. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో వీరు ఎలాగా సమాధానం చెప్తున్నారు చూడండి. They said in the earlier verses, "Our God is able to save us." ముందు వచనాలు చెప్తారు మా దేవుడు మమ్మల్ని తప్పించగలడు అని. But if not, ఒకవేళ కాకపోయినట్లయితే read verse 18. 18వ వచనం, రాజా నీ దేవతలను మేము పూజింపవనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపవని తెలుసుకొనుము. Sometimes I think 16వ వచనం తెలుగులో చూడండి. శద్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో ఎలా చెప్పారు, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. So they said, "We will not bow down before your image." కనుక నువ్వు చేసిన ప్రతిమకు మేము నమస్కారం చేయము. Sometimes I think instead of Shadrach, Meshach and Abednego, if we were there, శద్రకు, మేషకు, అబేద్నెగోల స్థానంలో నీవు నేను గనక ఉన్నట్లయితే we will see this way and that way. ఇటు అటు చూస్తాం. If no God's servant or believer are visible, we will fall down prosperity. కనుక మన పక్కన దేవుని సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ కనబడకపోతే సాష్టాంగ నమస్కారం చేస్తాం. Today many people they are denying the Lord Jesus for the sake of few promotions in their official life. ఈ దినాన వారి యొక్క అధికార హోదాలో పదోన్నతులు కొరకని ప్రభువైన యేసుక్రీస్తును కూడా కాదని ముందుకు వెళ్తున్నారు. Long back we went to a telephone office. చాలా కాలం క్రితము ఒక టెలిఫోన్ కార్యాలయానికి వెళ్ళాం. And our brother was the general manager over there. అక్కడ మన సహోదరుడు జనరల్ మేనేజర్ గా ఉన్నాడు. So we
just went away like that. The security people did not stop us. మేము లోపలికి అలా వెళ్ళిపోయాము. ముందున్నటువంటి ఆ యొక్క కావలి వారు మమ్మల్ని అడ్డగించలేదు. But in the inner circle, the security people have stopped. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంగరక్షకులు మమ్మల్ని ఆపారు. They said, "Hey, where you are going without permission?" ఎక్కడికి వెళ్తున్నారు, అనుమతి ఏది అని అడిగారు. We said, "We are going to meet Prabhudas." మేము అన్నాం ప్రభుదాస్ గారిని కలుసుకోవడానికి వెళ్తాం. Who is Prabhudas? Nobody is here. ఇక్కడ ప్రభుదాస్ ఎవరు, ఇక్కడ ఆ పేరు మీద ఎవరు లేరు అన్నారు. So we told GM. జిఎం గారు అండి అని చెప్పాం. ఓహో రామదాసా. రామదాసా అన్నారు. Then we came to know this man is having two names. అప్పుడు తెలిసింది ఏంటంటే ఆయనకి రెండు పేర్లు ఉన్నాయని. If he denies, he will be no more GM. కనుక ఒకవేళగానే నేను రామదాసుని కాదు ప్రభుదాసుని అంటే అతనికి GM గా ఉండలేడు. So beloved, see how people of God, they are not steadfast in their faith. ప్రియులారా చూడండి, ప్రజలు వారి యొక్క విశ్వాసంలో ఎడతెగక నిలవలేని స్థితిలోకి వచ్చారు. We encourage some people, those who are having other name, scheduled caste name, after believing on the Lord, that they should declare in the paper and be right in the presence of the Lord. కనుక ఎవరైతే ఒకవేళ నిమ్న జాతుల నుంచి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత వారు తమ పేరును మార్చుకుని పేపర్ ప్రకటన ఇచ్చి తమ పేరును కనుక మార్చుకున్నట్లయితే దేవుడు ఆనందిస్తాడు. We can show you so many examples from the word of God, beloved. ప్రియులారా దేవుని యొక్క వాక్యం నుంచి ఎన్నో ఉదాహరణలు చూపించగలం. One or two I want to show you from the New Testament. నా నూతన నిబంధన నుంచి ఒక వాక్యం చూపించాలని కోరుతున్నాను. When we think of our own Lord Jesus Christ, మన సొంత ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆలోచించినప్పుడు in Luke Gospel chapter 9, లూకా సువార్త 9వ అధ్యాయంలో verse 51, 51వ వచనంలో this is told of him before he went to the cross. సిలువకు వెళ్ళక మునిపే ఆయన గురించి చెప్పబడింది. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. So beloved, remember, this is the time was come up that he should be received up. కనుక ఆయన పరమునకు వెళ్ళవలసిన దినములు ఆసన్నమైనట్లుగా చూస్తున్నాం. And he knew what will happen to him if he goes to Jerusalem. యెరూషలేమునకు వెళితే ఏం జరగబోతుందో ఆ సంగతి కూడా ఆయన తెలుసు. But beloved friend, remember, my Jesus, your Jesus, he never turned back. కనుక ప్రియులారా జ్ఞాపకం పెట్టుకోండి, నా యేసు మీ యేసు ఏ మాత్రం వెనకంజ వేయలేదు. Had he turned back, ఒకవేళ వెనకంజ వేస్తుంటే today there will not be salvation for us. ఈ దినాన నీకు నాకు రక్షణ ఉండేది కాదు. My young friend, other people, those who are sitting without the experience of salvation, నా యవన సహోదరుడా, పెద్దలైన వారా, కూర్చున్న వాళ్ళారా, రక్షణ లేకుండా రక్షణ అనుభవం లేకుండా కదలొద్దండి. remember, Lord Jesus willingly, steadfastly went to the cross in order to die for you. కనుక నీ కొరకు చనిపోవాలని ప్రభువైన యేసుక్రీస్తు సిలువ కొరకు ఇష్టపూర్వకంగా వెళ్ళి ఉన్నాడు. His death brought eternal life for us. దాని ద్వారా మన కొరకు నిత్య జీవాన్ని తీసుకొచ్చినాడు. If he was not steadfast, ఒకవేళ స్థిరుడుగా ముందుకు వెళ్ళకపోతే maybe today we do not have this message to preach to the world. ఈ లోకానికి ప్రకటించడానికి వర్తమానం మనకు ఉండేది కాదేమో ఈ దినాన. And the disciples of the Lord Jesus, they were no less than their master. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు వారి యొక్క యజమాని కంటే ఏమీ తక్కువ తినలేదు. And they were also steadfast like their master. కనుక వారి యజమానుని వలె వారు కూడా స్థిరులుగా కొనసాగినారు. In Acts chapter 4, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో we see how boldly they were preaching to the people about the resurrection of the Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం గురించి ఎంత ధైర్యంతో చెప్తున్నారో చూస్తున్నాం. Acts chapter 4 verses 19 and 20, please. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 19-20 వచనాలండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మే కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. So they said, we cannot but speak the things which we have seen and heard. కనుక మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. Beloved, how steadfast they were. వీళ్ళారా ఎటువంటి ఎడతెగని స్థితిని కలిగి ఉన్నారు చూడండి. As the history says, one of the disciples, St. Thomas, he came even to India with the gospel of the Lord Jesus. కనుక చరిత్ర చెప్పేది ఏంటంటే ఆయన శిష్యుల్లో ఒక ఆయన తోమా ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త తీసుకుని భారతదేశానికి కూడా వచ్చినాడు. His grave is on the Mount
Thomas. కనుక చెన్నై నగరంలో సెయింట్ థామస్ మౌంట్ మీద ఆయన సమాధి ఈనాటికే ఉంది. They were bold and steadfast in the command they received from their master. వారి యజమాని నుంచి పొందినట్టు ఆజ్ఞ మేరకు వారు ధైర్యంగాను ఉన్నారు, స్థిరంగా కొనసాగారు. And lastly, I want to put before you the example of Saint Paul. చివరిగా పౌలు యొక్క ఉదాహరణ మీకు చెప్పాలని కోరుతున్నాను. And how he testified to Timothy that I have finished the course, I have kept the faith. కనుక తిమోతిని ఇలాగ హెచ్చరిస్తున్నాడు, నా యొక్క విశ్వాసం కాపాడుకుంటుని నా యొక్క పరుగు కడముట్టించుతున్నాను. In Acts chapter 20, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో in verse 24, he says, 24వ వచనంలో చెప్తున్నాడు ఆయన. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనంలో, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టింపు వలన నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. So in order to be steadfast, he never even loved his life. కనుక తన స్థిరుడుగా కొనసాగడానికి తన యొక్క జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రేమించని వాడిగా ఉన్నాడు. He was ready to lay down his life for his master's sake. తన యొక్క యజమాని నిమిత్తమే తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపాటును కలిగి ఉన్నాడు. There is a Desh Bhakti Geet. ఒక దేశభక్తి గీతం ఉంది. In that the soldier says, అందులో ఒక సైనికుడు అంటాడు, सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. కనుక ఇక శిరస్సును కొయ్యగలం కానీ శిరస్సును అలా కిందకి అణుచుకుని ఉంచుకోలేము. Beloved, a soldier for his country, he is ready to die. కనుక ఆ సైనికుడు తన యొక్క దేశం కొరకు శిరస్సు కోయించుకోవడానికి లేకపోతే చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు. But beloved, how are we in following the Lord? ఆ ప్రభువును అనుసరించే విషయంలో నువ్వు నేను ఎలా ఉన్నాం? The Lord who loved us with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నీ దేవుడు నిన్ను ప్రేమించాడు. The Lord who gave us eternal life. నీ దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. The Lord who gave us hope that one day and very soon we are going to be in heaven. కనుక బహు త్వరలో పరలోకంలో మనం ఒక దినాన్ని ఉంటామన్నటువంటి నిరీక్షణ ఇచ్చాడు మన దేవుడు. For this Lord, how is your faith? How is your ఈ ప్రభు కొరకు ఈ దేవుని కొరకు నీ విశ్వాసము నీ ప్రేమ ఎలా ఉన్నాయి? Lord wants us that we should always continually go forward and be involved in the ministry of the Lord. ముందుకు కొనసాగాలని దేవుని యొక్క పరిచర్యలో మనం నిమగ్నమై ఉండాలని ఎడతెక్క కొనసాగాలని ప్రభు మన నుంచి కోరుచున్నాడు. The Lord very clear the writer of the Hebrews very clearly says, హెబ్రీ యొక్క గ్రంథకర్త చాలా స్పష్టంగా చెప్తున్నాడు, if we are turning back, the Lord is not pleased with us. మనం గనుక వెనకకు వెళ్ళినట్లయితే ప్రభు మనల్ని చూసి ఇష్టపడేవాడుగా లేడు. See in Hebrews chapter 10, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం and last two verses, చివరి 2 వచనాలు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. So beloved, remember, if any man draw back, my soul shall have no pleasure in him. జ్ఞాపకం పెట్టుకోండి ప్రియులారా, అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. What is our answer? మన సమాధానం ఏంటి దీనికి? Can we prayerfully read last verse together, please? చివరి వచనాన్ని ప్రార్థనాపూర్వకంగా అందరం చదువుదామా? హెబ్రీ 10వ అధ్యాయము 39వ వచనము అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. But we are not of them who draw back unto perdition, but of them that believe to the saving of the soul. విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. So beloved, we should not turn back, but always looking to the Lord. Let us be steadfast, unmovable, and always abounding in the work of the Lord. కనుక మనం వెనుకంజ వేయకుండా మనం ఎడతెక్క ఉన్నవారంగా స్థిరులుగాను కదలని వారంగాను ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉన్న వారంగాను ఉందాం. You cannot be steadfast without accepting Jesus as your own savior. ప్రభువైన యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే తప్ప నువ్వు స్థిరంగా నువ్వు ఉండలేవు. If you have not yet accepted, maybe this is last chance for you. ఇంతవరకు నువ్వు అంగీకరించకపోతే ఒకవేళ ఇదే నీకు చివరి తరుణమేమో. Some VIPs, ministers, they were going from Hyderabad to Bangalore for an important meeting. కొంతమంది మంత్రులు తర్వాత చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న అధికారులు
బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు నగరానికి ఒక ముఖ్యమైన కూడిక నిమిత్తమై వెళ్తున్నారు. So evening they started from Hyderabad in the special bus. కనుక హైదరాబాద్ లో సాయంకాలమున ఒక ప్రత్యేకమైన బస్సులో బయలుదేరారు. After 8 hours early morning 6 o'clock they had to reach Bangalore. కనుక ఒక 8 గంటల ప్రయాణం తర్వాత వేకువజామున బెంగళూరు పట్టణానికి వెళ్ళాలి. Because by 9 o'clock is the important meeting. ఎందుకంటే ఉదయం 9 గంటలకే ప్రాముఖ్యమైన కూడిక ఉన్నది. So in the midnight, కనుక అర్ధరాత్రి వేళ the conductor announced, కండక్టర్ ప్రకటన చేశాడు, we are very sorry, the driver is not well and the bus has stopped. కనుక మేము చాలా చింతిస్తున్నాము, ఆ డ్రైవర్ గారికి అనారోగ్యంగా ఉన్న కారణాన బస్సు ఇంకా ముందుకు వెళ్ళదు అని. So all passengers were whispering amongst themselves what is to be done now. కనుక ప్రయాణికులందరూ కూడా తర్జన భర్జన పడుతున్నారు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ఏం చేయాలి మనం. And the ministers were very seriously thinking we have to attend that important meeting. కనుక ఈ మంత్రులు కూడా ప్రయాణం చేసిన మంత్రులు ఆ కూడికకు ఎలాగన్నా హాజరవ్వాలి అన్నటువంటి రీతిగా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. And then conductor said, అప్పుడు కండక్టర్ అన్నాడు, but if anybody can drive and having the license can sit in the driver's seat. ఎవరన్నా లైసెన్స్ కలిగిన వారయ్యుండి నడిపించగల సత్తా ఉన్న వాళ్ళు ఉంటే డ్రైవర్ సీట్ లో కూర్చుని తీసుకుని వెళ్ళొచ్చు. So one passenger was working in PWD department. ఒక ఆయన ఒక ప్రయాణికుడు PWD లో పనిచేస్తున్నాడు. So he said, I am driver, here is my license. కనుక ఆయన చెప్పాడు, నేను డ్రైవర్ నే, నా లైసెన్స్ ఇదిగోండి అని చూపించాడు. Everybody took a long breath. ప్రతి ఒక్కరు కూడా దీర్ఘమైన శ్వాస తీసుకున్నారు, ఊపిరి పీల్చుకున్నారు, అమ్మయ్య అని. So he sat in the seat and started the bus. కనుక ఆ సీట్ లో కూర్చుని బస్సును మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం మొదలు పెట్టాడు. And people nicely had sleep. కనుక ప్రజలందరూ కూడా చక్కని విశ్రాంతి పొందారు. So by about 8 o'clock they opened their eyes to see where we are. కనుక ఉదయం 8 గంటలకు కళ్ళు తెరిచి చూస్తారు, ఎక్కడున్నామో చూద్దామని. They were in the same jungle. వాళ్ళు ఇంకా అదే అడవిలో ఉన్నారు. So somebody went and said, hey driver, where we are, man? అప్పుడు కొంతమంది వెళ్ళి అడిగారు, డ్రైవర్ గారు మనం ఎక్కడ ఉన్నామండి. He said, I am a road roller driver. నేను రోడ్ రోలర్ డ్రైవర్ ని అన్నాడు. He takes the bus and then again comes back. కనుక బస్సును ఒక 20 అడుగులు ముందు తీసుకెళ్తున్నాడు, మళ్ళీ 20 అడుగులు వెనక్కి తీసుకొస్తున్నాడు. All through the night he was just swinging like that. People slept nicely. రాత్రంతా కూడా ఇదే ప్రయాణం, ముందు 20 అడుగులు వెనకాల 20 అడుగులు, లోపల ప్రయాణికులందరూ చక్కగా విశ్రాంతి తీసుకున్నారు. It's enough you laughed much. చాలా ఎక్కువగా నవ్వారు అనుకుంటా. But in your spiritual life, in our spiritual life, beloved, are we not so? మన ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మన జీవితం ఇలా లేదా? Now in youth camp we are fully forward. కనుక ఇలాంటి యవనస్తుల గుడికి వస్తే అందరం ముందుకు వచ్చేస్తాం. When we get back we will be giving testimony, oh we learned this song, that song, Punjabi song also. కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాట నేర్చుకున్నా, ఈ పాట నేర్చుకున్నా, పంజాబీ పాట కూడా నేర్చుకున్నాం అని చెప్పుకుంటాం. And parents also will be happy, oh మనవాడు బాగుపడింది. తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు, మనోడికి చాలా పురోభివృద్ధి బాగుపడ్డాడులే అని. But then after a week or 10 days, ఒక వారమో 10 రోజులు అవుతాయి, again you are in the reverse gear. ఇంకా మళ్ళీ 20 అడుగులు వెనక్కి వస్తాం మన. Again Lord's house will be built up, then we may be having convocation. దేవుని యొక్క ఇల్లు నిర్మించబడొచ్చు, అప్పుడు ఇక్కడ పరిశుద్ధ సమాజ కూడికలు కలిగి ఉండొచ్చేమో. Again we all come with the front gear. మళ్ళీ అందరూ కూడా ఫ్రంట్ గేర్ వేసుకుని ముందుకు వస్తాం. Beloved, it's since how long you are a believer and how far, forward you are in your Christian life. ప్రియులారా, విశ్వాసిగా ఉండి ఎన్ని సంవత్సరాలు అయింది, మీ క్రైస్తవ జీవితంలో ఎంత ముందుకు వెళ్ళగలిగావు? And beloved, remember, if we are not going forward, we ourselves are losing, and also we will be stumbling block to others, those who want to grow in the Lord. ప్రియులారా, మనం గనక అలా లేకపోతే మనమే నష్టపోయేవారము. అంతేకాకుండా దేవుని కొరకు ఎదగాలనుకునే ఇతరుల కొరకు మనం అడ్డుబండగా కూడా ఉంటున్నాం. Once again we exhort new friends to accept the Lord. కనుక మరొకసారి నూతన స్నేహితులను ప్రభువును అంగీకరించవలసిందిగా హెచ్చరిస్తున్నాం, బ్రతిమలాడుతున్నాం. And we exhort the Lord's people to
to continue following the Lord కనుక without turning back. ఏ మాత్రం కూడా ఇటు అటు తొణకకుండా దేవుని యొక్క ప్రజలు దేవుని వైపుకు ముందుకు కొనసాగాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. May the Lord bless this brief message for all of us. దేవుడి యొక్క క్లుప్త వర్తమానాన్ని మనందరి కొరకు ఆశీర్వదించును గాక.